అంటే వాళ్ళందరినీ 5 వచ్చిన వాళ్ళందరినీ వెనకాల పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు రెండోసారి కాలింగ్ వస్తుంది. ఫస్ట్ నువ్వు వాళ్ళందరినీ కూడా లెఫ్ట్ చేసి నువ్వు రా అన్నాడు. అదేగా చెప్పాడు అక్కడ. యెహోవా అన్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. అది రెండో కాలం. రమ్మండం ఒకటి, వెళ్ళమని చెప్పడం ఒకటి. రమ్మన్నప్పుడేమో అందరినీ తీసుకొస్తే ఇప్పుడు వెళ్ళే టైంకి వచ్చినప్పటికి నీవు నీ భార్య నువ్వే వెళ్ళాలి. చూడండి, ఇలాగా ఇది మనకి ఎంటర్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టెఫను ఈ విషయాలు అసలుకి ఈ యూదులకి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాం. ఆదాము నుంచి చెప్పలేదు మనకేమి. ఎక్కడి నుంచి చెప్పుకొచ్చాడు? మెస్పతోమియా నుంచి మొదలుపెట్టాడు. అంటే 12వ అధ్యాయానికి ముందు అబ్రహాము మెస్పతోమియాలో లేదా కల్దీయుల పట్టణం అనే ఊరు అనే దాంట్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన గురించి ఆయన హిస్టరీ తీసుకొస్తున్నాడు. ఈయన ఎవరంటే యూదులకు పితామహుడు. అక్కడ కూర్చున్న 71 మందికి ఈయన తండ్రి తెలుసు. అబ్రహాము గురించి మాట్లాడుతూ అక్కడ చెప్తున్నాడు. ఆ విషయాల గురించి మనం ఆలోచిస్తున్నాం. అక్కడ ఏమన్నాడంటే, మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమాయను. ఎవరి మహిమగల దేవుడు? మహిమగల దేవుడు అంటే ఇప్పుడు అప్పుడే చెప్పడానికి ఆ మహిమగల దేవుడు లాస్ట్కి తీసుకొచ్చి లాస్ట్ చెప్తాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు. మనకు ఆల్రెడీ తెలుసు ఇదంతా. ఈ స్టోరీ మన వాళ్ళకి అలాగే చెప్పుకుంటానే వచ్చు. అర్థమైందండి? మహిమగల దేవుడు ఎవరు మనకంటప్పుడు తెలుసు, వాళ్ళకి అప్పుడు తెలియదు. అబ్రహాం మహిమగల దేవుడు. నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మ